స్వామి శరణమయ్యప్ప. స్వామి ఈరోజు అయితే మనం పలక్నామ అమ్మవారి టెంపుల్, శ్రీ శ్రీ కట్టమైసమ్మ మహాకాళీ మాత మరియు ఎల్లమ్మ అమ్మవార్ల దేవస్థానము. ఈ టెంపుల్ వచ్చేసి మనకి పలక్నామ MMTS ట్రైన్ అవి ఉంటాయి కదా, ఆ పక్కకే ఉంది. కొంచెం ఒక 100 దూరంలో అక్కడ నుంచి రావాలి మనము. ఈ బయట చూస్తే కనుక చూడండి, గుమ్మడికాయలు అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. అమ్మవారికి ఏదైతే పూజలు చేస్తారో, ఎలా అయితే పూజలు చేస్తారో వాటికి సంబంధించిన అన్ని వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి స్వామి. తక్కువ ప్రైస్లో ఉన్నాయి, ఎక్కువ కూడా లేదు. నేను కొబ్బరికాయ అయితే 30 రూపీస్కి తీసుకున్నా స్వామి శరణం. మీరు తెలుసుకోండి, బయట అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మేమైతే ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ మీద నుంచి అయితే వచ్చాం స్వామి. మీకు చూపిస్తున్న కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఇక్కడ పార్కింగ్ 2 వీలర్ పార్కింగ్ కూడా ఉన్నాయి. కింద ప్లేస్ అయితే చాలా పెద్ద ప్లేస్ ఉంది స్వామి. ఇటు పక్కన అయితే శ్మశానం పక్కకి అమ్మవారు అయితే వెలిచారు. అమ్మవారు అయితే చాలా మందిని కనుకరించింది. చూడండి, ఇదంతా టెంపుల్, అమ్మవారి టెంపుల్ అయితే ఇది. ఇంతకుముందు అయితే టెంపుల్ ఇట్లా షెడ్ కూడా నిర్మించలేదు, నార్మల్గా ఉండే. ఇప్పుడు భక్తులు రద్దీ కొద్దీ అమ్మవారి కోరికలు తీర్చడం వల్ల చాలా మంది భక్తులు రావడం వల్ల ఈ గ్రిల్స్ కానీ ఈ పైన ఉన్నాయి కానీ అందరూ అయితే దాతల ప్రకారము మరి వేసారు అన్నట్టున్నారు. ఇక్కడైతే అమ్మవారికి పూజలు అయితే చాలా బాగా జరుగుతుంది. కాళీమాత అనుగ్రహం దొరికితే చాలా అదృష్టం. మీకు తెలిసే ఉంటుంది కాళీమాత ఎంత శక్తివంతమని. అంత కాళీమాత అనుగ్రహం దొరకాలి అందరికీ. ఎవరైనా రాకపోతే వచ్చి దర్శించుకోండి స్వామి. నేనే లేట్గా వచ్చి దర్శనం చేసుకుంటున్నా అమ్మవారిని. కాళీమాత ఊడల మర్రి చెట్టు కింద వెలిసిన మాత అని సాంగ్ ఉంది స్వామి. సాంశనం చాలా బాగుంది. మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే కనుక సాంశరణం లైక్ చేయండి, షేర్ చేయండి. మా సాములంతా ప్రదక్షిణలు చేస్తున్నాం, మా సాములతో పాటు వస్తున్నా. చూడండి ఎంతమంది భక్తులు మొక్కుకొని ముడుపులు కట్టిర్రంటే చూడండి, అంత ముడుపులే ఉన్నాయి అమ్మవారి చుట్టూ. అంతగానం కోరికలు తీర్చింది అమ్మవారు. ఇంత అదృష్టం ఎవరు ఉంటుంది చెప్పండి. మీరు కూడా వచ్చి తొందరగా మంచి ధర్మం ప్రకారం కోరిక కోరుకొని మీరు మొక్కోవచ్చు. ఇక్కడే కొబ్బరికాయ కొట్టి ఇక్కడే అమ్మవారికి అయితే సమర్పించాలి. కొబ్బరికాయ కొట్టడం అయితే ఎదురుగా అయితే కాళీమాత ఉంటుంది అమ్మవారు. ఇంకా టెంపుల్ అయితే ఇది స్వామి శరణము. చాలా పక్కన చుట్టుపక్కల చూడండి అన్ని ముడిపులే ఉన్నాయి. స్వామి ఇక్కడ ముడుపు ఫస్ట్ మనం కట్టుకోవాలంటే ముడుపుకి సంబంధించిన తీసుకున్న తర్వాత అమ్మవారికి ముడుపు కట్టేటప్పుడు ఫస్ట్ ముడుపుతోటి ప్రదక్షిణాలు చేసేసుకొని ముడుపులు కట్టిన తర్వాత అమ్మవారికి కోరుకునే గంటతో పాటు ముడుపు కట్టిన తర్వాత స్వామి 5 శుక్రవారాలు కానీ 5 మంగళవారాలు కానీ 5 ఆదివారాలు కానీ లేదా 5 అమావాస్య రోజులు కానీ వచ్చి చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అన్న అయితే అన్నస్వామి అయితే కడుతున్నారు చూడండి. గంట కట్టారు చూడండి, ముడుపుకి గంట కట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇటు పక్కన కూడా ఇక్కడ మాతస్వామి అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ గుమ్మడికాయ తోటి దీపాలు ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టారు స్వామి. లోపలైతే ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ మాతస్వామి కూడా ఇంకోటి చేస్తున్నారు చూడండి. అమ్మ స్వామి, ఈ మాతస్వామి కూడా ఇక్కడ దీపాలు అయితే పెడుతున్నారు చూడండి స్వామి. నిమ్మకాయ దీపం అనుకుంటా, నిమ్మకాయ దీపంతో అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి. మీకోసమే ఇదంతా చూపిస్తున్నాను. ఎవరైనా కొత్తగా వచ్చిన స్వాములకైతే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను స్వామి. కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని చాలా వీడియోస్ చూపిస్తాం. ఇక్కడ కూడా మాతస్వామి చూడండి, ఈ మాతస్వామి కూడా మొక్కు కోరుకొని అయితే కడుతున్నారు చూడండి. గంటలు ప్రతి ముడుపుకి ఒక గంట అయితే ఉంది స్వామి స్వామి. అమ్మవారికి అయితే అక్కడ జ్యోతి చూడండి కింద. ఇప్పుడైతే కాళీమాత చూస్తాం. కాళీమాత అమ్మవారికి వచ్చేసి మార్నింగ్ 6:30 to 7 లోపల అభిషేకం జరుగుతుంది స్వామి. దాదాపు 45 minutes అభిషేకం, అలాగే కూడా పండ్లతోటి అభిషేకం జరుగుతుంది. అమ్మవారికి అభిషేకం చేయించుకునే వాళ్ళు తొందరగా వచ్చి పంతులు గారు చెప్పి అభిషేకం చేయించుకోండి స్వామి, చాలా మంచి జరుగుతుంది. స్వామి శరణం స్వామి. మొత్తానికి అయితే మేము కాళీమాత టెంపుల్ వచ్చాము పలక్నామాకి. మాల తర్వాత అయితే వచ్చాము. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. స్వామి శరణం. శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప హరిహర సుధని శరణమయ్యప్ప రక్షకని శరణమయ్యప్ప నిలిచే భక్తే దైవమై శరణమయ్యప్ప అన్నమూల గణపతి భగవాని శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప.
అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప తగినతోమయ్యప్ప స్వామి అయ్యప్ప నీకు నైవేద్యం చేస్తున్నాము అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప నీకు నైవేద్యం చేస్తున్నాము అయ్యప్ప స్వామి తగినతోమయ్యప్ప నీకు నైవేద్యం చేస్తున్నాము అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప నీకు నైవేద్యం చేస్తున్నాము అయ్యప్ప స్వామి అయ్యప్ప నైవేద్యం చేస్తున్నాము అయ్యప్ప స్వామి దిద్దలతో అయ్యప్ప దిద్దలతో స్వామి దినతో అయ్యప్ప దినతో తగదిగతో అయ్యప్ప స్వామి అయ్యప్ప నీకు నైవేద్యం చేస్తున్నాము అయ్యప్ప స్వామి అయ్యప్ప నీకు నైవేద్యం తెస్తున్నాము అయ్యప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందమప్ప అయ్యప్ప పరమప్ప అయ్యప్ప కపాడప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి దిందనతోం అయ్యప్ప దినతోం తోం అయ్యప్ప దిందనతోం స్వామి దినతోం తోం అయ్యప్ప బృందావనమే శరణమయ్యప్ప పల్లిం శ్రీ స్వామియే శరణమయ్యప్ప శ్రీ స్వామియే శరణమయ్యప్ప సుతనే శరణమయ్యప్ప బాంధవనే శరణమయ్యప్ప గురువాయూరప్పనే శరణమయ్యప్ప గురువే శరణమయ్యప్ప గురునాథమూర్తివే శరణమయ్యప్ప గురునాథమూర్తివే శరణమయ్యప్ప ఆనంద స్వరూపనే శరణమయ్యప్ప హిమేలి ధర్మశాస్త్రావే శరణమయ్యప్ప ఓంకారమూర్తివే శరణమయ్యప్ప సత్యప్రియనే శరణమయ్యప్ప శ్రీ స్వామియే శరణమయ్యప్ప శ్రీ స్వామియే శరణమయ్యప్ప శ్రీ స్వామియే స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే మేము భిక్ష అయితే తయారు చేసినాం, చేశారు మా స్వాములు అంతా కలిపి. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడు ముందే పెట్టాల్సింది, కానీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే యాడ్ చేస్తున్నాను. చాలా లేట్గా పెడుతున్నాను ఈ వీడియో. మేము ఫస్ట్ టైం అయితే మాలేసుకున్న తర్వాత అయితే భిక్ష చేసుకున్నాం స్వామి. భిక్ష అయితే వడ్డించుకుంటున్నారు. ఇప్పుడు మాకు కూడా సపరేట్గా అక్కడ ఇస్తరాకులు అయితే పెట్టి వడ్డిస్తున్నారు. నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. భిక్ష చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి స్వామి. బంతి భోజనం స్వామికే బంతి భోజనం స్వామికే బంతి భోజనం ఓం శ్రీ హరి స్వామి శరణమయ్యప్ప. ఏమో తప్పు నుంటే క్షమించండి స్వామి. ఫస్ట్ రోజు దీక్ష స్వామి మా పీఠాధిపతి భిక్ష అయితే అయిపోయింది. ఆ స్వామి అయితే సేవ్ చేసుకుంటున్నారు. ఇది మా సన్నిధానంలో భిక్ష అయితే చేసేసుకున్నాము, అయిపోయింది. ఇప్పుడైతే కనుక మా గంట స్వామికి అయితే గంటలు తీసుకొచ్చిన స్వామి. నేను కన్యస్వామిగా ఉన్నప్పుడు అప్పట్లో అయితే గంటలు అయితే కట్టించుకున్నాను. నేను అంతే కన్యస్వామి అప్పుడు థర్డ్ టైం అయితే నాకు గంటలు పెట్టారు. ఇప్పుడైతే మా గంట స్వామిని కనుక్కొని మంచిగా 18 గంటలు అయితే తెచ్చాను స్వామి. ఏదైనా కోరుకొని గంటలు కట్టాలంట. నేనైతే కోరుకోలేదు. నాకు నందీశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. నందీశ్వర స్వామి మెల్లో గంటలు ఉంటాయిగా, అట్లా ఊపుతూ ఉంటే మస్తు సౌండ్ వస్తాయి, అట్లా అని కట్టాలని అయితే కట్టిస్తాము. ఇప్పుడైతే మా గురుస్వామి కూడా హెల్ప్ చేస్తున్నారు గంటలకి ఎట్లా ముడేయాలని చెప్పేసి. మా స్వామి అయితే ఇప్పుడు గంటలు అయితే కట్టించేసుకుంటారు. ఆ వీడియో మిస్ అయింది. 18 గంటలు ఆయన 18 గంటలు గంట స్వామికి కట్టామని గోపిస్వామి తెచ్చిండు. ఆయన కోరికతోని పూజల ధర్మాన్ని నేను తెచ్చేస్తా అని చెప్పి తీసుకొని వచ్చేసాడు. ఆయన యూట్యూబర్, ఆయన ఛానల్ ఇదే, అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, గంట కూడా కొట్టాలి. కనుగొంది ఇప్పుడు గంట ఎట్లా పోగుతుందో ఆయన సబ్స్క్రైబర్స్ కూడా అట్లనే గంట కొట్టాలని మా కోసం నైట్ పూట దోమలు కుడుతున్నాయని మా పెద్ద గురుస్వామి మా కోసం పొగేస్తున్నారు. డైలీ వేస్తాడు మా స్వామి, మా గురుస్వామి. మాకు వచ్చేసి మా సన్నిధానంలో 3 ఉన్నారు గురుస్వాములు. మీకు 3 చూపించాను కదా. ఇప్పుడైతే గంటలు చూడండి, గంటలు పట్టుకున్నాం కరెక్ట్ సైజులో, కరెక్ట్గా రావాలని చెప్పేసి. మా గంట స్వామికి ఇబ్బంది కాకూడదని చెప్పేసి మా నవీన్ స్వామి అయితే మాకు హెల్ప్ చేస్తున్నారు. వినోద్ స్వామి అయితే వినోద్ స్వామి అయితే వంట చేస్తున్నారు. చూడండి అక్కడ వంట మొత్తం మా వినోద్ స్వామి వంటలు చేస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. పక్కన రామ్ స్వామి, ఆ గంట స్వామి పక్కన మా కన్యస్వామి పట్టుకున్నారు గంటలు. ఆ పక్కనున్న స్వామి గంట స్వామి. ఆ స్వామి అయితే పూజలో కట్టించుకుంటా అని చెప్పిండు. చూడండి అందరికి నచ్చి ఉంటాయి అనుకుంటా. గంట స్వామి అయితే చూస్తున్నారు చూడండి. ఇప్పుడు వేయకుండా తర్వాత అయితే వేస్తాం గంట స్వామికి. ఇక స్వామి